రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి. అలానే కాకుండా మనకేంటంటే శనివారంతో కూడి వచ్చిందండి. ఈ రోజున ఏంటంటే గనక శివకోటి, ఆరుద్ర నక్షత్రం చాలా చాలా పవర్‌ఫుల్ రోజని చెప్పొచ్చు. అయితే ఈ రోజున మర్చిపోకుండా మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి, పసుపు నీళ్లతో ఇలా చెయ్యండి. పసుపు నీళ్లతో ఇలా చేస్తే 90 నిమిషాల్లో మీ జీవితం మారిపోయి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా ఏంటంటే గనక మీరు కుబేరులు కూడా అయిపోతారని చెప్పొచ్చు. పసుపు నీళ్లు చాలా చాలా శక్తివంతమైనవి, చాలా పవర్‌ని కలిగుంటాయి కాబట్టి పసుపు నీళ్లతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసొస్తుందనమాట. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే పసుపుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. అయితే పౌర్ణమి రోజున పసుపుతో ఏంటంటే గనక ఎలాంటి పరిహారం ఆచరించాలి, ఎలాంటి నియమాలు పాటించుకోవాలి, అలానే ఈరోజు ఇంట్లో మనము ఎలాంటి పూజలు చేసుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు మనకు ముఖ్యంగా చూసుకుంటే చాలా చాలా శక్తివంతమైన రోజు అండి. ఈరోజు మనకేంటంటే మరల రాదనమాట. ఈరోజు మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న పౌర్ణమి అండి. అందుకే మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా ఈ పరిహారం చేయండి. ఇది ఎందుకు చేయాలండి అని మీకు సందేహం రావచ్చు. ఈ పసుపు నీళ్ళ పరిహారం ఏంటంటే కనుక మనకుండే సమస్య తొలగించడానికి, అప్పుల బాధలు తీర్చడానికి, అనేక రకాల కష్టాల నుంచి మనని బయటపడేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. మీకు అప్పులు అధికంగా ఉన్నాయి, అప్పుల కూబిలో పడిపోయారు, అప్పుల వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారనుకోండి, ఇప్పుడు చెప్పే ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసుకోండి, తప్పకుండా అప్పులు తీరిపోతాయి. మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట. అయితే రేపు ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో ఏంటంటే మనం పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. ఇది కేవలం ఏంటంటే కనుక మనం పూజ గది దగ్గర చేసుకునే పరిహారం అండి. చేసిన తర్వాత పూజ గదిలోనే పెట్టుకోవాలన్నమాట. అలా పెడితేనే మన అప్పు అనేది మన జీవితంలో నుంచి తొలగిపోయి మన కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా ఎనలేని సంపద మన సొంతం అవుతుందన్నమాట. ఈ పసుపు నీళ్ళ పరిహారం అత్యంత పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చండి. పసుపు ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. పసుపు చాలా పవర్ని కలుగుంటుంది. పసుపు పరిహారం అనేది ఏంటంటే కనుక 99% కంటే కూడా ఎక్కువగా ఫలితాలను ఇస్తుందన్నమాట. పసుపు నీళ్ళే కదనుకుంటాం, కానీ పసుపు నీళ్లతో దిష్టి తీసుకుంటే తొందరగా అండి మనకేంటంటే కనుక ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. పసుపు నీళ్లతో దిష్టి తీసుకున్న, పసుపు నీళ్లతో మనం విధి విధానాలు ఆచరించుకున్న మంచిదండి. అంతెందుకండి, మన ఇంట్లో ఏంటంటే కనుక ఎప్పుడు సమస్యలు ఏర్పడుతున్నాయి, గొడవలు వస్తున్నాయి అనుకోండి, మీరు ఇంటిని క్లీన్ చేస్తారు కదా, రేపు పౌర్ణమి ఉంది కదా, అయితే పసుపు నీళ్లు చల్లుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. మీరు మాపు వేసేటప్పుడు చిటికెడంత పసుపు, కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇల్లుని క్లీన్ చేయండి, మాపు వేసుకోండి. ఎంత మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. మెల్లిమెల్లిగా గొడవలు తగ్గుతాయి, ఒకటేసారి ఏం ఫలితం ఉండదు. కాకపోతే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారనమాట. అందుకే పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఇంటిని క్లీన్ చేసేటప్పుడు పసుపు నీళ్ళతో ఇంటిని క్లీన్ చేసుకుంటే మంచిదనమాట. ఆ తర్వాత మనం సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి చుట్టూ కూడా పసుపుని చల్లుకోవాలండి. పసుపు నీళ్ళలో కొంచెం అంత అత్తర్ని కలిపి ఇంటి చుట్టూ ఏంటంటే కనుక చిలకరించుకుంటే మన ఇంటి మీద ఉండే చెడు ప్రయోగాలన్నీ తొలగిపోయి మనకేంటంటే మన ఇంటికి మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇంటి చుట్టూ వీలుంటే పసుపు నీళ్లు చల్లుకోండి. పసుపే కదా అనుకోకండి, తేలికగా తీసి పారేయకండి. ఆ పసుపు వల్ల మనకు మంచి జరుగుతుంది. పసుపు లేనిది మనం ఏ శుభకార్యం కూడా చెయ్యము. పసుపు లేనిది మనం ఏంటంటే గనక పూజ కూడా చేయం కదండి. పసుపు గణపతిని పూజిస్తాం. పసుపుతో ఏంటంటే గనక మనం కాళ్ళకు పసుపు రాసుకుంటాం, శరీరానికి పసుపు పట్టించి స్నానం చేస్తాం. అలానే కాకుండా వంటల్లో కూడా పసుపునే ఉపయోగించుకుంటాం. కుంకుమ కూడా పసుపుతోనే తయారవుతుంది. కాబట్టి పసుపుకే చాలా ప్రాధాన్యత ఇస్తారు. కావున రేపు పౌర్ణమి రోజు మీ అప్పులు తీరాలంటే ఇక్కడ చూపించే విధంగా ఈ పరిహారం చేయండి. 90 నిమిషాల్లోనే ఫలితం చూస్తారు. గాజు గ్లాసులు ఏంటంటే నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా ఇలా నీళ్ళను తీసుకొని అరస్పూన్ అంత పసుపు పోసేసి, పసుపు ఆవాలు ఉంటే ఏమో అరస్పూను వేసుకోండి. పసుపు ఆవాలు లేకపోతే నల్లటి ఆవాలు. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీరు పసుపు ఆవాలు అయితే మీకు వెంటనే ఫలితం వస్తుంది, అప్పు తీరే మార్గం అనేది తెలుస్తుంది. నల్లటి ఆవాలైనా ఫలితం వస్తుంది, కానీ కొంచెం స్లోగా వస్తుందన్నమాట. ఇలా పసుపు నీళ్ళల్లో ఈ యొక్క పసుపు ఆవాలని మనకు బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి, లక్ష్మీకారకంగా భావిస్తారండి. అవి దొరికితే అవే తెచ్చుకోండి. అవి దొరకవనుకుంటే కనుక నల్లటి ఆవాలు అరస్పూన్ తీసుకోండి. ఒక స్పూన్ అంతా గల్లులుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది వేసేయండి. అరస్పూన్ కుంకుమ, అరస్పూన్ పసుపు. ఆల్రెడీ పసుపు వేసుకుంటాం కానీ వెయ్యకండి, కుంకుమ వెయ్యండి. ఇలా ఏంటంటే చిటికెడు 2 సార్లు కుంకుమ, ఆల్రెడీ మనం అరస్పూను పసుపు వేసుకుంటాం కాబట్టి పసుపు నీళ్ళల్లో పసుపు చిటికెడు వేయాలి. వేసినప్పుడు కూడా చిటికెడు పసుపు, చిటికెడు 2 సార్లు కుంకుమ,
అలానే కాకుండా పసుపు ఆవాలైతే అర స్పూను, నల్ల ఆవాలైనా సరే అర స్పూను, అలానే కాకుండా రాళ్ళ ఉప్పు 1 స్పూను వేసేసి చేతిలో పట్టుకొని అప్పులు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని చెప్పుకొని పూజ గదిలో రాత్రంతా కూడా పెట్టి మరుసటి రోజు తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పోసేయండి, సరిపోతుందన్నమాట. అప్పులు తీరటమే కాదండి, అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడతాము. అప్పు తీరే మార్గం తెలుస్తుంది. ఆ భగవంతుడే ఒక దారిని చూపిస్తాడు. ఆ దారిలో మనం వెళ్ళటం వల్ల మన అప్పుని మనం తీర్చుకోగలుగుతాము. ఆగిపోయిన డబ్బు వస్తుంది, ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అనేవి లేకుండా చేసుకోవడానికి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి. చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి రేపు తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుందనమాట. ఇందులో ఇంకా ఇలాగా మీకు ఏంటంటే తిరగనేది ఉండదనమాట. ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసేసి ఫలితాన్ని అయితే పొందొచ్చు అనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. రాత్రంతా కూడా పెట్టేసి తీసేసి అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే పోసేయండి. ఈ నీళ్లు ఇవంతా కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి. అలా అని మీరు ఏంటంటే కనుక తులసి కోట దగ్గర మాత్రం పోయకండి. మిగతా వృక్షాల దగ్గర ఎక్కడ పోసినా ఏం కాదు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇవి దిష్టి దోషాలను కూడా తీసేసుకుంటాయి అనమాట. ఈ నీళ్లు దిష్టి దోషాల నుంచి కూడా మనని బయటపడేస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి రేపు పౌర్ణమి రోజు మర్చిపోకుండా ఈ పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి. ఇంకా మీకు తిరుగుండదనమాట. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా అత్యంత పవిత్రమైన శక్తివంతమైన పరిహారం అనేది తప్పక ఆచరించండి. కలబంద మొక్క పరిహారం అండి. మనం ముఖ్యంగా ఏంటంటే మన ఇంటి పరంగా మనకి ఎన్నో కష్టాలు, బాధలు, నష్టాలు ఉంటూ ఉంటాయి. మనం చాలా భరిస్తూ ఉంటామండి. ఎన్ని భరించాలో అన్ని భరిస్తూనే ఉంటామండి. అయినప్పటికీ కూడా మనకి ఏంటంటే అస్సలు కూడా సరిగ్గా ఉండదు కదా. అలా కూడా ఉండక మనం బాధపడతాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎవరికి మన కష్టం చెప్పుకోం, మన నష్టం చెప్పుకోం. అయినప్పటికీ కూడా ఏంటంటే మనకు సమస్యలనే వస్తూ ఉంటాయి కదా సర్వసాధారణంగా. వాటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే కలబంద మొక్క. కలబంద మొక్క మనకు కనిపిస్తూనే ఉంటుంది, మన అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది. మనం పెద్దగా ఏంటంటే కనుక శ్రమించాల్సిన అవసరం కూడా లేదనమాట. అందుకే కలబంద మొక్కను ఏంటంటే కనుక వేర్లతో సహా పీకింటికి ఈరోజు తెచ్చుకోండి. మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా మీ వీలుని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదండి. ఎప్పుడైనా సరేనండి, గుర్తు పెట్టుకోండి. కొంచెం చిన్న సైజులో ఉండే మొక్కని తెచ్చుకోండి. కొంతమంది ఏంటంటే కనుక కలబంద మొక్కని ఇంటికి కడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారని చాలామంది కట్టారండి. కాకపోతే ఇప్పుడు చెప్పే విధంగా ఈ విధంగా కట్టుకుంటే మీ ఇంటికి కట్టినట్టు అసలు ఎవరికి కూడా తెలియదు. కాకపోతే దానివల్ల మనకు మంచి ఫలితమే వస్తుంది, కానీ చెడు ఫలితం అయితే రాదనమాట. అందుకే కలబంద మొక్కని చిన్న సైజులో ఉంటుంది కదా, ఆ చిన్న సైజులో ఉండే కలబంద మొక్క ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి. వేర్లతో సహా తెచ్చుకోండి. ఎందుకంటే వేర్లను వదిలేసి కలబంద మొక్కని కోసి తెచ్చుకోకూడదు. అలా మనకి పెద్దగా ఫలితం అయితే రాదు. చిన్నదైనా పర్వాలేదు, వేర్లతో సహా పీకింటికి తెచ్చుకుంటే సరిపోతుంది. అలా తెచ్చుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక కొంచెం పసుపు నీళ్ళు చల్లితే అది శుద్ధి అయిపోతుందండి. అలా అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఇంకా కలబంద మొక్కతో పరిహారం చేసుకోండి. మన ఇంట్లో మనకి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, మన ఇల్లు మనకి ఎలా అనుకూలిస్తుందో ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూస్తామండి. మన కళ్ళతో చూసి మనం ఆశ్చర్యపోతాం. ఒకవేళ డైరెక్ట్గానే కలబంద మొక్కని ఇంటికి కడతామంటే అలానే కట్టేసుకోండి. ఇంకా అలా కడితే మంచిదండి. ఆ చెడు చూపు అయితే ఏదైతే ఉంటుందో అదంతా కూడా కలబంద మొక్క తీసేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇబ్బందిని ఇవ్వదనమాట. కలబంద మొక్క మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది. మన ఇంట్లో ఏంటంటే సమస్యలు ఏర్పడకుండా చేస్తుందన్నమాట. అందుకే డైరెక్ట్గా కట్టొచ్చు. ఒకవేళ డైరెక్ట్గా మేము కట్టలేమనుకుంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకొని అందులో ఏంటంటే కనుక ఒక నిమ్మకాయ, 1 స్పూన్ అన్ని ఆవాలు, చిన్న కలబంద మొక్క పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి మూట కట్టి ఆ మూటకి ఏంటంటే కనుక దీపం, అలానే కాకుండా అగరబత్తుల ధూపం చూయించి దాన్ని ఏంటంటే మీ ఇంట్లో నుంచి అంటే మీ ఇంటి లోపలి భాగం నుంచి కట్టండి. వీలుంటే బయటి భాగం నుంచి కూడా కట్టుకోవచ్చు. ఒక మేకుని కొట్టేసి అక్కడ ఈ మూటని కట్టండి. ఇది నెల రోజులు ఉంటుంది. నెల తర్వాత దీన్ని తీసి పడేయండి. ఎక్కువగా ఏం ఉంచాల్సిన అవసరం లేదు. ఆ నెలలోనే మన ఇల్లు ఏంటంటే సెట్ అయిపోతుంది. మన ఇంటి పరంగా బాగుంటుంది, ఇబ్బందులు ఉండవు. ఆ ముగ్గురమ్మలు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు, మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేస్తారు, ఇంటి వాతావరణం కూడా బాగుండేలాగా చేస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి. మనం ఏంటంటే అంటే ఫలితం వస్తుందో రాదో అన్నట్టుగా చాలా వరకు కూడా మనం సందేహాలు పెట్టుకుంటాం కదా. అలా పెట్టకండి. అంటే ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి. మాకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయని చేసుకోండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట. అబ్బా, ఇంతలా మార్పు వచ్చిందా, అసలు మా ఇల్లు మాకు ఇంతలా అనుకూలిస్తుందా, మా ఇంటి వాతావరణం ఇంత బాగుందండి అన్నట్టుగా ఏంటంటే షాక్ అయిపోతారండి. మన ఇంట్లో చెడు దిష్టి, నరదిష్టి, అలానే కాకుండా వచ్చే ఇరుగువారు పొరుగువారు మన ఇంటికి దిష్టి పెడుతూ ఉంటారు. మనకేంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులని క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. మరి అలా జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా అండి కలబంద మొక్క పరిహారం అయితే చేయాలన్నమాట. కలబంద మొక్క మన ఇంట్లో ఉన్న మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి, నెగిటివిటీని తీసేస్తుంది. కలబంద మొక్క అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ మొక్కతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగానే కలిసి వస్తుంది. పౌర్ణమి తిథి అత్యంత శక్తివంతమైన తిథి అనమాట. చాలా చాలా పవర్ఫుల్ తిథి కాబట్టి ఈ యొక్క తిథి రోజున మనము ఇలాంటి చిన్న చిన్న పరిహారాలండి ఇవన్నీ కూడా మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఫలితాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు డబ్బులు ఇచ్చి చేసుకుంటాం కదా, అలాంటి వాటికి ఫలితాలు అనేవి రావు. అందుకే మీరేంటంటే కనుక ఈ విధంగా
విధంగా అండి కలబంద మొక్క పరిహారం అయితే తప్పకుండా అంటే ఆచరించుకోండి. నెల రోజులు కట్టుకొని ఆ తర్వాత వాటిని తీసేసి మొత్తం పారే నీళ్ళల్లో ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రంతో సహా మూటని విప్పకూడదు. విప్పకుండా తీసుకెళ్ళి అక్కడ పడేసి వస్తే చాలండి. మీ దరిద్రం పోతుంది, మీకుండే ఇబ్బంది పోతుంది, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ఇంట్లో ఉండే అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి మీ ఇంట్లోనే ఉండిపోయి మీకేంటంటే కనుక ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పాటించండి. ఇది మొదటి పరిహారం. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజున శని బాధలతో సఫర్ అయ్యేవారు, శని ఏంటంటే కనుక పట్టి పీడిస్తుందని బాధపడేవారు, శని ఎప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక తెల్లని కాగితం తీసుకుని అరస్పూనంత జీలకర్ర పోసి 5-6 కర్పూర బిళ్ళలు వేసేసి చిన్న పొట్లం కట్టి తల చుట్టూదా 31 సార్లు తిప్పండి. అలా 31 సార్లు తిప్పిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని కాల్చేయండి. ఇలా కాల్చడం వల్ల శని అనేది తొలగిపోతుంది. శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది. శని మీ జీవితంలోకి ప్రవేశించకుండా చేసుకోవటానికి ఈ పరిహారం కూడా మీకు చక్కగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. శనివారం రోజు ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అలా సంధ్యా సమయంలో చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది. అలానే కాకుండా చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. చాలా చాలా పవిత్రమైన పరిహారం అండి. అలానే ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదనమాట. ఇలా శని బాధలతో అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలామంది సతమతమైపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదండి. అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అనమాట. ఈ జీలకర్ర ఉంది కదా, ఈ జీలకర్ర కూడా ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. శనిని మన జీవితంలో పెరగకుండా తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నమాట. అలా కాల్చేస్తున్నాం కదండి, కాల్చిన తర్వాత ఏంటంటే దాన్ని మనం పడేస్తాం కదా, అప్పుడు ఇంకా మనకు మంచి ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ పుష్య పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించుకోండి. ఇంకొకటి ఏంటంటే కనుక రేపు అంటే పౌర్ణమి రోజు శనివారం వచ్చింది కదా, అయితే మీ బియ్యం డబ్బాలో ఇది ఒకటి కట్టి పెట్టుకోండి. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో మొదటి పౌర్ణమి కదా, బియ్యం డబ్బాలో ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు వేద పండితులే చెప్తున్నారు అనమాట. బియ్యం డబ్బాలు ఇది కట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటేనండి మన సుడి తిరుగుతుందండి, మనకు అన్నానికి ఎప్పుడు కొరత అనేది ఉండదండి. అందుకే పసుపు రంగు వస్త్రం తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక 2 పసుపు కొమ్ములు, 2 వక్కలు, ఒక 5 రూపాయల బిల్లని పెట్టి అందులో ఏంటంటే కనుక చిటికెడంతా కుంకుమ పోసేసి మూట కట్టి ఆ మూటకు దీపం ధూపం చూయించి ఆ తర్వాత మీరు ధనం దాచే చోట దాచేసి ఒక 2 నెలల వరకు ఉంచుకోండి. 2 నెలల తర్వాత ఏంటంటే కనుక తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఇలా చేసుకోవటం వల్ల, ఈ విధంగా ఆచరించడం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో బియ్యం కొరత ఏర్పడదనమాట. తిండికి ఎప్పుడు కూడా లోటు ఉండదు. తిండి ఏంటంటే కనుక మనము కష్టపడిన దానికంటే కూడా మనకు ఎక్కువగా ఆదాయ మార్గాలు కూడా తెచ్చుకుంటాయని చెప్పొచ్చండి. ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఒక్కలు, పసుపు కొమ్ములు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ 5 రూపాయల బిల్ల ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవండి, చాలా చాలా శక్తివంతమైనవన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయండి. వీటి వల్ల మనకు 99% మంచి జరుగుతుంది. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఆచరించేవారండి. మరి మీరు కూడా చేయటం వల్ల, మీరు కూడా ఆచరించటం వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను కూడా మీరు పొందుతారనమాట. మనం ఏంటంటే దేనికోసం అండి కష్టపడేది, తిండి కోసమే కదా. కడుపు నిండా తిండి ఉంటే చాలు, 3 పూటలు తింటే చాలు, సంపాదించుకుని మనం వెనకేసుకునేది ఏముండదు. కానీ ఆ తిండి కోసమే రేయి పగలనకుండా కష్టపడుతూ ఉంటాము, ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలా మన ఇంట్లో అండి తిండికి కొరత ఏర్పడకూడదంటే పౌర్ణమి రోజు ఇలా కట్టి పెట్టుకుంటే అన్నపూర్ణదేవి సంతోషిస్తుంది. అలానే కాకుండా ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది, ఎప్పుడు కూడా తిండికి లోటు లేకుండా చేస్తుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజు అండి కొన్ని చిన్న చిన్న నియమాలండి, చాలా చిన్న చిన్న నియమాలు పాటించాలన్నమాట. పౌర్ణమి రోజు కనుక మీరు ఒకవేళ నియమాలు పాటించలేదనుకోండి, మీ జీవితంలో శని పరిగి సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక చాలా కష్టాలు పడతారండి. సంవత్సరం అంతా కూడా మీకు ఏంటంటే కనుక ధన నష్టం చేకూరుతుందన్నమాట. అయితే మనకు ఈ పుష్య పౌర్ణమి రోజు ఏంటంటే కనుక జుట్టుని కత్తిరించకండి. ఈ గోర్లు అంటే కత్తిరించడం కానీ, జుట్టు కత్తిరించడం కానీ, షేవింగ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే ఇంకా శనివారమే కదా, ఏం పని ఉండదు కదా పెద్దగా అన్నట్టుగా ఏంటంటే ఈ కటింగ్ చేయించుకోవటం, ఈ గోర్లు కత్తిరించుకోవటం, అలానే కాకుండా జుట్టు కత్తిరించుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలాంటివి చేయకూడదు. అవి ఏంటంటే కనుక మనకి ఇబ్బందులు తెచ్చి పెడతాయి, మనకు బాధలను ఇస్తాయన్నమాట. వాటిని అస్సలు కూడా అవాయిడ్ చేయండి, వాటి జోలికి అసలు వెళ్ళకండి. ఈ రోజు మాత్రం ఇలాంటి పనులు చేయకండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీ దరిద్రాలు పోవాలంటే ఒక జిల్లెడాకుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళి పౌర్ణమి రోజు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అమ్మ, మా అవసరం కోసం తీసుకెళ్తున్నాను తల్లి, మా పరిహారం మాకు పనిచేసేలాగా చూడని ఇంటికి తెచ్చుకోండి జిల్లెడాకు. కొంచెము
జిల్లెడాకుని తీసుకునేటప్పుడు జాగ్రత్త అండి. ఎందుకంటే ఆ పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయంటారు కాబట్టి కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అలా తెచ్చుకునే ఈ జిల్లెడాకు పైన ఏంటంటే గనక పసుపు, కుంకుమల రసమును పోసేసి ఆవాలు ఉంటాయి కదా అవి పోసేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, మీ జీవితం మారిపోయి మీ కష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే గనక అంటే మీరు ఇక్కడ ఇది గమనించుకోండి. మనం చెప్పే సంకల్పం ఈ జిల్లెడాకు ఆవాలు తీసేసుకుంటాయన్నమాట, అబ్జర్వ్ చేసుకుంటాయన్నమాట. అలా చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ జిల్లెడి చెట్టు దగ్గర మళ్ళీ పెట్టేసి వదిలేసి రండి. ఇలా కనుక చేసుకుంటే ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందండి. అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూస్తారనమాట. అసలు అద్భుతమైన రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. దరిద్రాలను పోగొట్టుకోవడానికి, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి, ఆర్థికంగా మీకు బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారము. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా చాలా పవర్ని కలిగిన పరిహారం అండి. జిల్లెడాకుకు అతీత శక్తులు ఉంటాయండి. ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రం ఉంది కదా, ఇలాంటప్పుడు చేసుకుంటే ఏంటంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి అనమాట. దరిద్రంతో మనం ఎంతో ఇబ్బంది పడిపోతాం, మనం ఎంతో సఫర్ అవుతూ ఉంటాం. ఎవరికి కూడా ఏంటంటే కనుక మన గురించి మనం పెద్దగా చెప్పుకోము, అయినప్పటికీ కూడా మనకు ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి. మన దరిద్రాలు ఏంటంటే మన చుట్టూదా ఉండి మనని ఇబ్బంది పెట్టి మనను అష్ట కష్టాల బారిన పడిస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు వచ్చే ఈ జనవరి 3వ తేదీ శనివారం నాడున వచ్చే పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్ అనమాట. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న పౌర్ణమి. మనకి ఈ సంవత్సరంలో ముందుగానే పౌర్ణమి రావడం చాలా విశేషం అండి నిజం చెప్పాలంటే. అలా వస్తుంది కాబట్టి ఈ రోజున ఇలాంటి విధి విధానాలు, ఇలాంటి చిన్న చిన్న పనులు, పరిహారాలు చేసుకుంటేనే వాటి వల్ల మనకు మేలు జరుగుతుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. మరి మీకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, సంవత్సరం అంతా కూడా ఇబ్బంది ఉండకూడదు, అలానే కాకుండా ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావాలి, దరిద్రాలు పోవాలి, అలానే లక్ష్మీ కటాక్షం కూడా మేము పొందాలి, లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కలగాలనుకునే వారైతే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇందులో చెప్పిన పరిహారాలన్నీ కూడా 99% కంటే కూడా ఎక్కువగా మనకు సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించండి. ఏది పాటించినా కానీ ఫలితం వస్తుందన్నమాట. శనివారం పూట ముఖ్యంగా సాయంత్రం పూట అండి చేసుకునే పరిహారాలకు చాలా పవర్ ఉంటుందండి. అలానే కాకుండా మన జీవితంలో ఉండే శని బాధలు కూడా తొలగిపోతాయి అనమాట. మనకు శనివారం పౌర్ణమి వచ్చింది కదా, అయితే మీరు నల్లటి అంటే వస్త్రాలు కానీ నల్ల నువ్వులను కానీ దానం చేస్తే మీ జీవితంలో నుంచి శని పోయి మీకంతా కూడా ఇంకా మంచి జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడుతుందండి.